హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. మాయాజూదం. దుర్యోధనుడు పాండవులపై గల ఈర్ష్యతో మనోవ్యాధి పడి కృశించసాగాడు. అతని స్థితి చూసి శకుని, దుర్యోధన, ఏమిటిలా చిక్కిపోయావు? నీకు పట్టుకున్న విచారమేమిటి అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, మామా, ఏం చెప్పమంటావు? అర్జునుడి పరాక్రమం ఆధారంగా చేసుకుని ధర్మరాజు భూమండలమంతా గెలిచి రాజసూయ యాగం చేసి సామ్రాజ్య లక్ష్మిని వరించాడు. రాజులందరూ అతనికి వశులైనారు. కృష్ణుడు శిశుపాలుణ్ణి నిండు సభలో వధిస్తే ఒక్కరు కూడా కిక్కురు మనలేదు. రాజులందరూ రత్నరాసులు తెచ్చి పాండవుల కాళ్ల ముందు పోశారు. వారి వైభవం వర్ణనాతీతం. వాళ్ల ఐశ్వర్యం చూసి నేను పనికి మాలిన వాణ్ణి అయిపోయాను. మనం మయసభ చూసేటప్పుడు నన్ను చూసి వాళ్ళు ఎలా హేళన చేశారో నువ్వు చూసావు కదా. నాకు జీవితం దుర్భరంగా ఉన్నది. నా బాధ మా తండ్రితో చెప్పు అన్నాడు. ఆ మాటలు విని శకుని దుర్యోధనుడితో, నువ్వు పాండవుల సంపద చూసి అసూయపడడం దేనికి? వాళ్ళ సంపదను సక్రమంగానే సాధించుకున్నారు. వారికి దయోబలం జాస్తిగా ఉన్నది. అందుకే వాళ్లను నువ్వు నిర్మూలించడానికి చేసిన ప్రయత్నం ఒక్కటి కూడా ఫలించలేదు. ద్రౌపది వారికి భార్య కావడం వాళ్లకొక గొప్ప అదృష్టం. ద్రుపదుడు వాళ్లకు పెద్ద అండగా అయ్యాడు. కృష్ణుడి సంగతి చెప్పనే అవసరం లేదు. అతను చిన్నతనం నుంచి వారిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నాడు. కాండవ దహనం ధర్మమా అంటూ అర్జునుడు అగ్నిదేవుడి సహాయంతో గాంధీవము, అక్షయ తూనీరాలు దివ్య అస్త్రాలుగా సాధించుకున్నాడు. వాటితోనే రాజులందరినీ జయించాడు. కాండవ దహనం మూలానే వారికి మయసభ కూడా లభించింది. ఇందులో అధర్మం ఏమున్నది? అయినా అంత మాత్రాన నీకెవరూ లేనట్టు మాట్లాడతావెందుకు? ఆ మాటకు వస్తే నీకున్న అంగబలం వారికెక్కడిది? నీకు 99 మంది తమ్ములు, మహావిలుకాడు ద్రోణుడు, సమస్త అస్త్రాలను తెలిసిన అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు, నేను అందరము లేమా అన్నాడు. అలా అయితే మనం సైన్యాలను తీసుకుపోయి పాండవులతో యుద్ధం చేసి ఆ మయసభను హస్తినాపురానికి తెచ్చుకుందాం అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధన, పాండవులను గెలవడం అంత తేలిక కాదు. యుద్ధం దేనికి? అంతకన్నా వారిని జయించే సులభ ఉపాయం చెబుతాను విను. ధర్మరాజుకు జోదం అంటే చాలా ఇష్టం. అతన్ని జోదానికి పిలు. నేను అతన్ని జోదంలో ఓడించి అతని రాజ్యాన్ని సంపదను కాజేసి నీకిస్తాను. ధృతరాష్ట్రుడి అనుమతి మాత్రం సంపాదించు నువ్వు అన్నాడు శకుని. శకుని దుర్యోధనుడిని వెంట పెట్టుకుని ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్లేసరికి ధృతరాష్ట్రుడు ధర్మరాజు పూర్తి చేసిన రాజసూయం గురించి ఎంతో సంబరపడుతున్నాడు. శకుని ఆయనతో, మన దుర్యోధనుడు చిక్కి సగమయ్యాడు. అతని ముఖం కళావిహీనమైపోయింది అన్నాడు. ఈ మాటకు ధృతరాష్ట్రుడు అదిరిపడి దుర్యోధనుడిని దగ్గరికి తీసుకుని శరీరం నిమిరి, ఇలా చిక్కిపోవటానికి నీకేం కష్టం వచ్చిందిరా అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, నాకు మనోవ్యాధి పట్టుకున్నది. నిద్ర రాదు, భోజనం రుచించదు. ఎందువల్ల సంతోషం కలగడం లేదు. శత్రువుల వైభవం చూసి నాకు ఈ మనోవ్యాధి పట్టుకున్నది. ధర్మరాజుకి గల సంపద పూర్వం ఏ రాజుకు ఏనాడూ లేదు. నేను చిక్కిపోక ఏం చేస్తాను అన్నాడు. తర్వాత శకుని దుర్యోధనుడితో, రాజా, ధర్మరాజుకు జూదమంటే తగని వ్యసనం. కాని ఆటలో నేర్పులేదు. నేను జూదంలో ఆరితేరిన వాణ్ణి. నా యుక్తితో ధర్మరాజు సంపద అంతా నీకు దక్కేటట్టు చేయగలను. యుద్ధానికి గాని జోదానికి గాని సాటి రాజు ఆహ్వానించినప్పుడు నిరాకరించడం క్షత్రియ ధర్మం కాదు. అందుచేత మనం పిలిస్తే ధర్మరాజు జోదమాడడానికి వస్తాడు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు తండ్రి కాళ్ల మీద పడి శకుని చెప్పినట్టు చేయడానికి అనుమతి వేడుతూ కన్నీరు కార్చాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, విదురుడి సలహా తీసుకుని అతను ఏం చేయమంటాడో చూద్దామన్నాడు. విదురుడితో చెబితే ఈ ఆలోచనకు ఎంత మాత్రమూ ఒప్పుకోడు. దీనికి నువ్వు ఒప్పుకోకపోతే నేను బతకను. ఆ తర్వాత నువ్వు విదురుడు ఈ రాజ్యాన్ని నెత్తుని కట్టుకుని ఊరేగండి అన్నాడు దుర్యోధనుడు నిరాశతో. ధృతరాష్ట్రుడికి పుత్రమోహం జాస్తి కావడం చేత దుర్యోధనుడి ఆలోచనకు ఎదురు చెప్పలేకపోయాడు.
ఆయన శిల్పాచార్యులను అనేక మందిని పిలిపించి మయసభ లాంటి సభను నిర్మించమని, దానికి 1000 స్తంభాలు, 100 వాకిళ్లు, రకరకాల బొమ్మలతో కూడిన మంటపము ఏర్పాటు చేయమని చెప్పాడు. తర్వాత ఆయన విదురుణ్ణి పిలిపించి ఆయనతో తన దురుద్దేశం చెప్పక ధర్మరాజును జూదానికి రమ్మనమని ఆహ్వానించడం గురించి మాత్రం చెప్పాడు. విదురుడు ధృతరాష్ట్రుడితో, రాజా, ఈ ఆలోచన నాకు సమ్మతం కాదు. జూదం కారణంగా పిల్లల మధ్య వైరం ఏర్పడుతుంది. ఈ ఆలోచన మాను అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, విదురా, ఇందులో మంచి చెడ్డలేమైనా ఉన్నప్పటికీ స్నేహపూర్వకంగా జూదం జరిగి తీరాలి. కుమారుల మధ్య వైరం వస్తే వారించడానికి నువ్వు, నేను, భీష్ముడు, ద్రోణుడు లేమా? నువ్వు రథం మీద ఇంద్రప్రస్థానికి వెళ్లి ధర్మరాజును ఇక్కడికి తీసుకురా అన్నాడు. విదురుడు ఈ సంగతి భీష్ముడితో చెప్పి ఆయన అభిప్రాయం తెలుసుకునేటందుకు బయలుదేరాడు. అతడు వెళ్ళగానే ధృతరాష్ట్రుడు తన కొడుకును పిలిచి ఈ జూద ప్రయత్నం మానుకోమని చెప్పి చూశాడు. కావలిస్తే నువ్వు కూడా రాజసూయం చేసి సామ్రాజ్యం సంపాదించమన్నాడు. కాని దుర్యోధనుడు వినిపించుకోలేదు. జూదం కూడా ఒక విధమైన యుద్ధమేనని, అందులో నేర్పును బట్టి జయాపజయాలు ఉంటాయని శకుని అన్నాడు. ఈ లోపల ధృతరాష్ట్రుడు కోరిన ప్రకారం హస్తినాపురంలో కూడా ఒక గొప్ప సభాభవనం తయారయింది. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి కొత్త సభలో స్నేహపూర్వకంగా జూదం ఆడడానికి ధర్మరాజును పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. తనకిక తప్పదని గ్రహించి విదురుడు రథం మీద ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ధర్మరాజు ఆయనకు తగిన సత్కారాలు చేసి, విదురా, క్షేమంగా ఉన్నావా? నీ ముఖం వాడిపోయినదేం? ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులు సుఖంగా ఉన్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు. దానికి విదురుడు, అందరూ క్షేమంగానే ఉన్నారు. నీ మయసభ లాంటిది హస్తినాపురంలో కూడా కట్టారు. నువ్వు నా వెంట వచ్చి ఆ సభలో కొన్నాళ్లు దుర్యోధనాదులతో కులాసాగా గడిపి వాళ్లతో స్నేహపూర్వకంగా జూదమాడాలట. ఈ మాట ముసలిరాజు నీతో చెప్పమన్నాడు. నీతో జూదమాడితే గాని ఆయనకు ఆయన కొడుకులకు సుఖం ఉండదట. ఆ దుర్మార్గుల కోరిక తీర్చు అన్నాడు. ఆ మాట విని ధర్మరాజు, అయ్యయ్యో, పెద్దలు జూదమాడతారా? దానివల్ల తప్పక తగాద వస్తుంది. నీ ఉద్దేశమేమిటి? నువ్వేం చేయమంటే అదే చేస్తాను అన్నాడు. జూదం కలహకారణమని నేను ఎంత చెప్పినా ఆ గుడ్డిరాజు వినిపించుకోక నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు. నువ్వే ఆలోచించి నీకు తోచినట్టు చెయ్యి అన్నాడు విదురుడు ధర్మరాజుతో. అక్కడ జూదమాడడానికి ఉబలాట పడుతున్న వారెవరు అని ధర్మరాజు అడిగాడు. శకుని, వివింసతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, పురమిత్రుడు, జయుడు అని విదురుడు చెప్పాడు. జోదరులందరూ ఒక చోట చేరారన్నమాట. కాని ఆపద కలిగి తీరుతుంది. పెద్దలు పిలిస్తే వెళ్ళకపోరాదు, జూదానికి పిలిస్తే పోకుండా ఉండరాదని నా నియమం. చాలా భయంగా ఉన్నది. ఏమైతే అవుతుంది, రేపు బయలుదేరుతాను అన్నాడు ధర్మరాజు. ప్రయాణం సన్నాహమైంది. ధర్మరాజు తన తమ్ముళ్లు ద్రౌపదిని వెంటబెట్టుకుని హస్తినాపురానికి వచ్చాడు. పెద్దలైన ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలకు నమస్కారాలు చేశాడు. చిన్నవారిని పలకరించి గాంధారితో కుశల ప్రశ్నలు జరిపాడు. ద్రౌపది ముఖాన మహారాణి కళ గమనించి దుర్యోధనుడు మొదలైన వాళ్ల భార్యలు అసూయపడ్డారు. ఆ రోజు గడిచి మర్నాడు తెల్లవారగానే ధర్మరాజు కాలకృత్యాలు తీర్చుకొని శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వాళ్లు జూదమాడే ఇంటికి వచ్చి పెద్దలందరికీ నమస్కారాలు చేశాడు. అప్పుడు శకుని ధర్మరాజుతో, రాజా, నిన్ను చూడడానికి కొందరు ఈ సభకు వచ్చారు. మరికొందరు కాలక్షేపం కోసం నీతో జూదమాడడానికి వచ్చారు. అందుచేత నియమాలు ఏర్పాటు చేసుకుని ఈ పాచికలతో జూదం ప్రారంభిద్దామన్నాడు. దానికి ధర్మరాజు, శకుని, జూదంలో మోసం చేయటం చాలా పాపం. అందులో క్షత్రియుడి ఘనత ఏమీ బయటపడదు. అందుచేత మోసంతో మమ్మల్ని జూదంలో గెలవడానికి ప్రయత్నించకు. మేము సంపాదించుకున్న ధనం బ్రాహ్మణ సంరక్షణార్థం, దుష్ట శిక్షణార్థం వినియోగిస్తున్నామన్నాడు. వేదాధ్యయనంలో సమర్థుడైన శ్రోత్రియుడు మరొక శ్రోత్రియుణ్ణి వేదాధ్యయనంలోనే గెలుస్తాడు. మోసం చేసే జూదరిని మోసంతోనే గెలవాలి. ఇది సహజం. జూదమాడడం నీకిష్టం లేని పక్షంలో మానేయి అన్నాడు శకుని.
ధర్మరాజు పౌరుషం వచ్చి జోదానికి పిలవబడి వచ్చి వెనక్కి పోవడం అగౌరవం, అందుచేత ఆడతాను, నాకెదురు ఆడేవారెవరు అని అడిగాడు. నా పక్షాన మా మేనమామ శకుని ఆడతాడు, అతను ఏం పందెం కాసినా నేను ఇస్తాను అన్నాడు దుర్యోధనుడు. ఒకరి పక్షాన మరొకరు ఆడగా నేనెన్నడూ చూడలేదు వినలేదు, ఇది అపూర్వంగా ఉన్నది, అయినా మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నాడు ధర్మరాజు. జూదం చూడడానికి ధృతరాష్ట్రుడు తన వెంట రమ్మని పిలవగా కౌరవ వృద్ధులు భీష్మ ద్రోణ కృప విదురులు వచ్చి సభను అలంకరించారు. మొదటి పందెంగా ధర్మరాజు తన హారానికి గల మణిపూస ఒడ్డితే దుర్యోధనుడు తన వద్ద ఉన్న మణిరాసులన్నీ ఒడ్డాడు. పందెం వేయగా ధర్మరాజు ఒడ్డిన మణి పోయింది. అది మొదలు ధర్మరాజు పందెం ఒడ్డిన ప్రతిదీ శకుని గెలిచాడు. జూదంలో ఓడిపోతున్న కొద్దీ ధర్మరాజుకు మత్సరం జాస్తి అయింది. అతను బంగారాన్ని, గుర్రాలను, రథాలను, దాసీజనాన్ని, నిధులను పణంగా పెట్టి అన్నింటినీ పోగొట్టుకున్నాడు. ఇలా సాగుతున్న అన్యాయాన్ని సహించలేక విదురుడు ధృతరాష్ట్రుడితో, చావనున్న వాడికి దివ్య ఔషధాలు రుచించవన్నట్టు నా మాటలు నీకు రుచించవు, నీ కొడుకు కులం చెరచడానికి పుట్టాడు, నువ్వే ఈ మోసపు జూదాన్ని ఏర్పాట్లు చేసి పాండవుల ధనం అపహరిస్తున్నావు, దీనివల్ల నీకు చాలా హాని కలుగుతుంది, నా మాట విని వారికి ఆగ్రహం కలగనివ్వకు, పాండవుల సొత్తు కాజేసి ఆనందించడం సరికాదు, రేపు వారి ఆగ్రహానికి నువ్వు గురి కావాలి, మీరు నిశ్చయంగా నిర్మూలమవుతారు, అందుచేత ఈ జూదం ఆపించు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఈ మాటలు వినిపించుకోవడం లేదు, కాని దుర్యోధనుడు మాత్రం విదురుడిని నానా మాటలు అన్నాడు. ఈ లోపల ధర్మరాజు తనకున్నదంతా ఓడాడు. బ్రాహ్మణ మాన్యాలు తప్ప తనకున్న రాజ్యాన్ని, బ్రాహ్మణులు మిగతా ప్రజలను, తనకు సామంతులైన రాజపుత్రులను ఓడాడు. శకుని పాచికలను ధర్మరాజు ముందు వేసి పణంగా పెట్టడానికి నాకింకేమీ లేదు అన్నాడు. ధర్మరాజు సహదేవుణ్ణి, నకులుణ్ణి పణంగా పెట్టి ఇద్దరినీ పోగొట్టుకున్నాడు. తర్వాత అర్జునుణ్ణి, భీముణ్ణి కూడా ఓడి తనను తానే పణంగా పెట్టుకుని ఆ పందెం కూడా ఓడాడు. నీ సొత్తు ద్రౌపది ఉన్నది కదా, ఆమెను పందెంగా పెట్టు అన్నాడు శకుని. ధర్మరాజు ఆ పని కూడా చేశాడు. దీనితో సభలో కలకలం పుట్టింది. కౌరవులకు ఇదేం పోయే కాలం అన్నారు కొందరు. భీష్మ ద్రోణ కృపులు మాత్రం ఏమీ మాట్లాడలేదు. విదురుడు బొసలు కొడుతూ ఉండిపోయాడు. కర్ణ దుశ్శాసనుల ఆనందం అంతా ఇంత కాదు.